ఇంత కష్టం వచ్చి పుడింది, గన్నులు పట్టుకునే చేతితో కంగులు వలిపిస్తున్నావా అనే లావణ్య, నీకు అసలు బుద్ధుందా అనేసి అనేవాళ్ళు. మా అత్తయ్య బాగుంటాయి, పాపం తనకి ఆరోగ్యం బాగాలేదని నేను ఇంతకు ముందు ఒకసారి కూడా చెప్పాను కదా, తనకి పక్షవాతం వచ్చినప్పుడు మాట అనేది రాలేదన్నమాట మళ్ళీ. అట్లా ఇంకా ఏమంటారు, మా అత్తయ్య నా వీడియోస్ ఇప్పుడు తను బాగుండుంటే చూస్తుంటే ఖచ్చితంగా ఈ డైలాగ్ అనేది అనమాట నాకు కాల్ చేసి. నేను నార్మల్గా మా ఆయనని బుజ్జి బుజ్జి అని ప్రేమగా పిలుస్తాను అనమాట. ఇంకా అప్పుడు అనేవాళ్ళు, నా బిడ్డ ఏమైనా ఆడపిల్ల నానే బుజ్జి అని పిలుస్తున్నా, ఇంకేదైనా పేరు పెట్టి పిలవచ్చు కదా అని అనేది. లేదు అత్తయ్య నేను బుజ్జి అనే పిలుస్తా అనేసి మా అత్తయ్యతో ఇంకా చిన్న చిన్నగా ఫైటింగ్ పెట్టుకునేదాన్ని అనమాట. ఇక ఇప్పుడు తప్పం తను అట్లా చూడడం తప్ప ఏం చేయలేరు అనమాట. ఏం కదలే, కనీసం తను అలా ఉన్నారు, అదే మాకు మహాభాగ్యం అని నేను అనుకుంటా. ఇంకా ఈ విషయానికి వస్తే, ఇవాళ మా ఆయన అయితే సబ్జీ షాప్కి వెళ్తే అక్కడైతే ఈ కంకులు కనిపించినట్టు రెగ్యులర్ గా స్వీట్ కార్న్ వస్తాయి అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఇవి నార్మల్ వస్తే పట్టుకొచ్చింది అనమాట. ఇక సింపుల్ గా ప్రాసెస్ నేను గ్యారెలు చెప్తా, ఎట్లానో వినుకోండి. ముందుగా మనం అయితే ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిగడ్డ, కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలన్నమాట కచ్చాపచ్చగా. అట్లనే కంకులు కూడా కచ్చాపచ్చగా ఏమంటారు అట్లా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే మంచిగా ఉండదు. అట్లా కచ్చపచ్చ కట్టుకొని ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా చూసుకొని కొంచెం ఉల్లిగడ్డ కూడా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే అక్కడక్కడ క్రిస్పీగా తగులుతుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకొక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా దానిపైన ఫస్ట్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇంకా రెండు వైపులా తిప్పుకొని తీసేసుకుంటే అంతే, వేడి వేడి గ్యారెలు రెడీ అయిపోతాయి. నేనైతే మంచిగా ఛాయ్తో కలిపి ఎంజాయ్ చేశాను అనమాట. ఇక్కడ వాతావరణం కూడా ఇప్పుడు చాలా చల్లగా వర్షం అయితే పడుతుంది. వేడి వేడిగా గ్యారెలు విత్ ఛాయ్తోని భలే ఉంటది అనమాట. ఇక మా ఆయన ఏంటి అంటే రాగానే ఇది మళ్ళీ ఇక్కడనే పెట్టేస్తాయి, ఇవి ఇట్లానే ఉండిపోతాయి, 4 రోజులైనా ఇది చెయ్యదు అనుకొని, ఇంకా మా ఆయన ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాడు, కాకపోతే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అనేసి నేను ఆయనది వాయిస్ ఓవర్ అనేది నేను చెప్తున్నాను అనమాట. అందుకనే చకచక వచ్చేసి లంచ్ చేసేసి ముందు అవి పెట్టుకొని చక్కగా ఒలిచి నాకు ఇచ్చారనమాట. నువ్వు ఇవి చేసేయి అనేసి ఎల్లిపాయలు కూడా ఆయననే ఒలిచి నాకు ఇచ్చారనమాట. సో ఇంకా అట్లా ఉంటది అనమాట. అంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ, అందుకనేసి మా ఆయన అయితే ఎప్పుడు తిడతా ఉంటారు అనమాట. ఏం తీసుకొచ్చినా అన్ని ఇట్లానే ఖరాబ్ చేస్తా. నిజంగానే అండి, నా టైం బ్యాడో లేకపోతే అసలు ఏంటో కానీ నిజంగానే నేను చాలా వస్తువుల్ని అంటే వేస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. కావాలని కాదు, అట్లా అనుకోకుండానే అయిపోతూ ఉంటాయి. మీరు కూడా నాలానే అంటే ఇట్లా ఇంట్లో కూరగాయలు అవి ఇవి వేస్ట్ చేస్తూ ఉంటే మీ ఆయన తిడుతూ ఉంటారు. అయితే నాకు కామెంట్ బాక్స్‌లో కమెంట్ చేసేయండి, చక్కగా చదివేసుకుందాం. వీడియో అయితే ఇదే అనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. సో నెక్స్ట్